ప్రస్తుతం చాలా మంది రోజులో ఎక్కువసేపు ఫోన్ వాడుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్ స్క్రీన్ వైపు చూస్తారో కూడా లెక్కలేదు. కొందరు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఎక్కువ గంటలు మొబైల్లోనే మునిగిపోతారు. అయితే రోజులో కాసేపైనా ఫోన్ వాడడానికి బ్రేక్ ఇవ్వాలి. డైలీ బ్రేకప్ చేసుకోవాలి. బ్రేకప్ అంటే ఫోన్ను పర్మనెంట్ గా వదిలేయాలని కాదు, రోజులో కొద్దిసేపు దూరం ఉంచాలని. ఎందుకంటే మొబైల్ అతిగా వాడితే అనేక దుష్ఫలితాలు ఉంటాయి. ఫోన్తో చేసుకునే చిన్న బ్రేకప్ ఆరోగ్యానికి, మనసుకు పెద్ద రిలీఫ్ ఇస్తుంది. క్రమంగా వాడకం తగ్గేలా అలవాటు చేస్తుంది. మొబైల్ వాడటాన్ని తగ్గిస్తే కలిగే లాభాలు, ఇందుకు ఉపయోగపడే టెక్నిక్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం. ఫోన్ను జనాలు ఎంతగా వాడుతున్నారో కొన్ని అంతర్జాతీయ సర్వేలు గణాంకాలు వెల్లడించాయి. 100ల సార్లు ఫోన్ చెక్ చేసుకుంటున్నారని, 1000 సార్లు తాకుతున్నారని చెప్పాయి. ప్రతిరోజు సగటున కనీసం 3 గంటల 15 నిమిషాల పాటు ఫోన్ స్క్రీన్ ను చూస్తుంటారట. గంటల తరబడి మొబైల్ వాడితే టెక్స్నెక్ అనే సమస్య వస్తుంది. ఇది మెడ కండరాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఫోన్ను అధికంగా వాడితే ఏకాగ్రత తగ్గడం, పని మీద దృష్టి లేకపోవడం, త్వరగా అలసిపోవటం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిద్ర రాకపోవడం, ఆందోళన, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. హెల్త్, మానసికంగా ఫోన్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో మోస్ట్ కామన్గా మీరు గమనిస్తే పాస్చర్ రిలేటెడ్, ఒకటి ఐసైట్ మీద స్ట్రెయిన్. ఇప్పుడు సెల్ ఫోన్ వాడడం కామన్. మీరు గమనిస్తే అట్లీస్ట్ 70 to 80% ఆఫ్ ద డేలో ఆ సెల్ ఫోన్ టచ్లోనే ఉండాలి మనకి. అప్పుడే మనకి అది ఆ రోజు గడిచినట్టు. సో అన్ఫార్చునేట్లీ అలా అయిపోయినాయి. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో హెల్త్ మీద చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకోసమే సెల్ ఫోన్ మానడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్. ఫోన్కు బ్రేకప్ చెప్పడం ఎలా అని ఆలోచిస్తున్నారా? రోజులో కొన్ని గంటల పాటు ఫోన్ ఆఫ్ చేసేయండి. అది కుదరకపోతే సైలెంట్ మోడ్లో పెట్టి ఫోన్ను దూరంగా పెట్టండి. ఆ టైంలో ముఖ్యమైన కాల్స్ మినహా ఇతర వాటికి సౌండ్స్ రాకుండా సెట్ చేసుకోండి. సోషల్ మీడియా యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చినా పట్టించుకోకండి. ఇలా చెయ్యాలంటే స్వీయ నియంత్రణ చాలా ముఖ్యం. ఫోన్ వాడకాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో నిపుణుడి మాటల్లో. నోటిఫికేషన్స్ ఉంటాయి అంటే అలర్ట్, సపోజ్ మెసేజ్ పంపించారు, ఏదన్నా క్యాలెండర్ రూపంలో మీకు రిమైండర్ వచ్చింది, అది మనం ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే అది ఒకసారి చూసేసి వెంటనే దాని ప్రకారంగా ఇంకో యాప్ ఓపెన్ చేసుకొని వాడడం, లేకపోతే సోషల్ మీడియాకి వెళ్ళడం, లేకపోతే ఇంకోటి చేయడం. సో అట్లా మనము ఫోన్ మీద పొడిగిస్తున్నాం ఏది ఆ ఫోన్ని చూడడం అనేది. సో ఆ అలర్ట్స్ అనేవి మనము న్యూట్రలైజ్ చేయడానికి ఒక సెట్టింగ్ ఉంటుంది, దాన్ని వాడడం. దాని నెక్స్ట్ చాలా ఎక్కువ మంది గేమ్స్ వాడుతుంటారు. ఇది రిక్రియేషన్ గురించి గేమ్స్ వాడుతుంటే కొన్ని గేమ్స్లో ఒక సెట్టింగ్ ఉంది, ఏంటి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యేటట్టు. సో అది మీరు ట్రైన్ చేసుకోవడం. దాని నెక్స్ట్ కొద్దిగా డిస్కంఫర్ట్ మనమే క్రియేట్ చేసుకోవడం. ఆ డిస్కంఫర్ట్ ఎలా అంటే ఒక రబ్బర్ బ్యాండ్, 2 రబ్బర్ బ్యాండ్లు స్క్రీన్ మీద తగిలించామనుకోండి, కొద్దిగా అనాయింగ్ ఉంటుంది మనం చూడడానికి కూడా, ఎక్కువసేపు చూడడం దాన్ని. అంటే ఆ రబ్బర్ బ్యాండ్ అడ్డొస్తుంటుంది మనకి. అదేంటి ఒక రిమైండర్, నువ్వు ఫోన్ ఎక్కువ చూస్తున్నావు తగ్గించుకో అనడానికి ఇన్కన్వీనియన్స్గా క్రియేట్ చేసుకోవడం. అలాగే అందరూ ఫోన్ మీదే మొత్తం రోజంతా గడిపేద్దామని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ పర్పస్ కానివ్వండి, సోషల్ నెట్వర్కింగ్ కానివ్వండి, సింపుల్ క్యాలిక్యులేటర్ కానివ్వండి, అలారం క్లాక్ కానివ్వండి, ప్రతి దానికి ఫోన్లో ఉందా. ఇప్పుడు సపోజ్ అసలు కెమెరా వాడడం అనేది తగ్గించాం, ప్రతి ఒక్కరూ ఫోన్లోంచి ఫోటోలు తీస్తున్నాం. సో ఇలాంటి వాటిని మనం తగ్గించుకోవడానికి ఆస్కారంగా ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకోవడం. సో ఇవి క్యాలిక్యులేటరు, అలారం క్లాక్ ఇలాంటివన్నీ ఏంటంటే ఎస్ పర్పస్ఫుల్గా పనికొస్తాయి, కానీ అది వాడడం మొదలుపెట్టి ఇంకో దానికి స్విచ్ అయిపోవడం, ఈ అప్లికేషన్స్లోకి వెళ్ళడం, దానిలోంచి గేమ్స్ వాడడం. సో అట్లా ప్రొలాంగ్ చేసుకుంటున్నాం ఫోన్ డ్యూరేషన్, అది తగ్గించుకోవడం. సో నేను ఇచ్చిన సలహాల మేరట మీరు కానీ ఆ ఫోన్ అవాయిడెన్స్ కానీ చేసుకుంటే మీకు ఈ హెల్తియర్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉండొచ్చు. ఇలా ఫోన్తో రోజులో కొంత సమయం బ్రేకప్ చెప్పడం వల్ల మీ శరీరం, మనసు రెండు రిలాక్స్ అవుతాయి. మెదడుపై ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. మెడ, వెన్ను నొప్పులు తగ్గుతాయి. స్ట్రెస్ తగ్గడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె మీద చెడు ప్రభావం తగ్గుతుంది. ఫోన్ తక్కువగా వాడటం వల్ల మిగతా పనులు వేగంగా పూర్తి చేస్తారు. కుటుంబంతో మీరు గడిపే సమయం కూడా పెరుగుతుంది.